హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసంపూర్తిగా రైతు భరోసా అయితే ఆగిపోయింది. మరి అసెంబ్లీలో కూడా బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. ఇక రైతు భరోసా అనేది అసంపూర్తిగా ఆగిపోవడం జరిగింది. ఇక రైతులకు ఎంతో ఉన్నతంగా మేలు చేయాలని చెప్పి ఆలోచించి రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చాం. గత ప్రభుత్వం 10,000 రూపాయలు ఇస్తే ఇక్కడ మనం 12,000 రూపాయలు అయితే ఇచ్చాం. రైతు భరోసా ద్వారా ఎకరం భూమి కలిగిన రైతుకు 2 సీజన్లకు సంబంధించి 12,000 రూపాయలు అయితే ఇచ్చాం. మరి రైతు భరోసా అనేది అసంపూర్తిగా ఆగిపోవడంతో చాలా బాధపడ్డామని చెప్పి ఇక్కడ మంత్రి బట్టి విక్రమార్క గారు అయితే తెలియజేశారన్నమాట. మరి రైతు భరోసా అనేది జనవరి 26వ తారీఖున విడుదల చేసి మార్చి 31 లోపు పూర్తి స్థాయిలో అన్ని ఎకరాలకు కూడా రైతు భరోసా సాయాన్ని అందిస్తానని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. మరి ఆయన ప్రకటించినట్లుగానే ప్రకటన మాత్రం అలాగే ఉంది, కానీ ఇక్కడ క్షేత్రస్థాయిలో రైతు భరోసా డబ్బులు అనేది కేవలం 3 ఎకరాలకు మాత్రమే పడి ఆగిపోవడం జరిగింది. మరి ఇలా అసంపూర్తిగా ఆగిపోవడంతో తెలంగాణ ప్రభుత్వం కూడా బాధపడింది. మరి రైతులకు మేలు చేయలేకపోతున్నాం, ప్రభుత్వం దగ్గర ఎంతో దేశంలోనే ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి మన తెలంగాణ ఇప్పుడు పేద రాష్ట్రం అయిపోయిందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు పలుమార్లు విచారం వ్యక్తం చేశారు. మరి ప్రస్తుతానికి అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మరి అసెంబ్లీ సమావేశంలో అసంపూర్తిగా ఆగిపోయినటువంటి ఈ రైతు భరోసాను మళ్ళీ కూడా ప్రారంభించడానికి నేను చెప్పినట్లుగా ముందుగానే మన ఛానల్లో నేను చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ బడ్జెట్లో కేటాయింపులు చేసిన తర్వాత మీకు 4 ఎకరాల వరకు రైతు భరోసా మళ్ళీ కూడా పునఃప్రారంభం అవుతుందని చెప్పాను. మరి అదే ఇక్కడ నిజమైంది. తెలంగాణ ప్రభుత్వం నిన్న జరిగినటువంటి బడ్జెట్లో మనకు 18,000 కోట్ల రూపాయలను అయితే కేటాయించింది రైతు భరోసాకు సంబంధించి. మరి 18,000 కోట్ల రూపాయలు కూడా సరిపోవన్నమాట. మరి ఎంతవరకు వస్తాయో మరి చూడాలి. ఇప్పటికే మనకు 2,000 కోట్ల రూపాయలు అయితే జమ చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరానికి సంబంధించి అంటే 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 18,000 కోట్ల రూపాయలను అయితే విడుదల చేసిందనమాట. కాబట్టి ఏం చేస్తారంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. మీకు ఈ 18,000 కోట్ల రూపాయల్లో మీకు ఇప్పుడు మిగిలినటువంటి వారికి డబ్బులు వేసి తర్వాత మిగిలినటువంటి డబ్బులను మరి వచ్చే వానాకాలం సీజన్కి అయితే కేటాయించడం జరుగుతుందన్నమాట. బడ్జెట్ ఆ విధంగా కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి రైతు భరోసా మళ్ళీ కూడా ప్రారంభమైందండి. 4 ఎకరాల వారికి రైతు భరోసా 24,000 రూపాయలు అయితే జమ కాబోతున్నాయి. తర్వాత 5 ఎకరాల వారికి 30,000 రూపాయలు జమ అవుతాయి. మరి మనం ముందుగా చెప్పుకున్నట్లు ఈ నెల 31 లోపు 4 మరియు 5 ఎకరాల వారికి రైతు భరోసా నిధులు అయితే జమ అవుతాయి. 18,000 కోట్ల రూపాయలు అయితే సిద్ధంగా ఉన్నాయి. మరి మంత్రి బట్టి విక్రమార్క గారు కూడా ఇదే విషయాన్ని వెల్లడించడం జరిగింది. కాబట్టి మనకు ఎప్పటి నుంచి పైసలు పడుతున్నాయి రైతు భరోసా కింద 4 ఎకరాలకు 5 ఎకరాలకు, మరి ఎవరెవరికి వస్తాయి ఎవరెవరికి రావు, మరి ఇప్పటికే డబ్బులు పడని వారు ఏం చేయాలనే విషయాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి నేరుగా విషయం అయితే తెలుసుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది, ఇక్కడ ఎదురుగా మీకు కనిపిస్తుంది లైక్ బటన్, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడానికి వీడియోలో మీకు ఎదురుగా నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తూ ఉంది, దానిపైన నొక్కండి. నొక్కిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కి మళ్ళీ ఆల్ అనే ఇంకో గంట వస్తుంది, ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా రైతు భరోసా కోసం ఎంతోమంది రైతులు ఎదురు చూస్తున్నారు, వారంతా కూడా లైక్ చేసేయండి వీడియోని. మీతో పాటు మరికొంతమంది రైతులకు ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది. లైక్ చేసి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 26వ తారీఖున మన సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా పథకాన్ని అయితే విడుదల చేశారు. మరి రైతు భరోసా ద్వారా చూసుకుంటే కేవలం ఇప్పటి వరకు కూడా 3 ఎకరాల వారికి మాత్రమే రైతు భరోసా డబ్బులు అయితే పడ్డాయి. ఇంకా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ఈ డబ్బులు విడుదల చేసినప్పుడు మార్చి 31 లోపు మీకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు వ్యవసాయానికి అంటే సాగుకు అనుకూలమైనటువంటి భూమి ఉన్న వారికి మాత్రమే రైతు భరోసా సాయాన్ని అందిస్తామని ఆయన చెప్పారు. అదే ప్రకారం మనకి ఇక్కడ రైతు భరోసా పైసలు అయితే విడుదలయ్యాయి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు చూసుకుంటే మనకు దాదాపు 20 లక్షల మందికి 2,000 కోట్ల రూపాయలను అయితే విడుదల చేశారు. 1 ఎకరానికి 6,000, 2 ఎకరాలకు 12,000, 3 ఎకరాలకు 18,000. కేవలం 3 ఎకరాలకు మాత్రమే 18,000 రూపాయలను జమ చేయడం జరిగిందనమాట తెలంగాణ ప్రభుత్వం. తర్వాత ఆగిపోయింది, పైసలు లేక ఈ రైతు భరోసా అనేది పక్కన అయిపోయిందనమాట. మరి రైతు భరోసా ద్వారా 3 ఎకరాలకే పైసలు ఇచ్చి మరి మిగిలిన వారికి పైసలు లేకపోతే రైతులంతా కూడా ఇబ్బంది పడ్డారు.
మరి ఇందులో భాగంగానే రైతులందరికీ కూడా మేలు చేయాలని అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. మరి 2025-26 వార్షిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టాలి కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించారు. మరి 27వ తారీఖు వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతూ ఉన్నాయి. మరి ఈ అసెంబ్లీ సమావేశాల్లో నిన్నటి రోజున బడ్జెట్ ప్రవేశపెట్టారు. 19 తారీఖున బడ్జెట్ ప్రవేశపెడతామని చెప్పారు. 19నే బడ్జెట్ ప్రవేశపెట్టారు మన డిప్యూటీ సీఎం గారు. మరి ఆయన ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఈ అసంపూర్తిగా ఆగిపోయినటువంటి రైతు భరోసా నిధులకు మళ్ళీ కూడా డబ్బులు అనేది కేటాయించారు. మరి ఈ డబ్బులన్నీ కూడా మనకు దాదాపు 18,000 కోట్ల రూపాయలను అయితే కేటాయించారు. అంటే ఒక విడతకు దాదాపు రైతు భరోసా ద్వారా మనకు 16 కోట్ల రూపాయల వరకు కూడా అవసరం అవుతుందని చెప్పారు. అంటే విడతకు 8,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని చెప్పారు. మరి ఇక్కడ చూసుకుంటే రైతు భరోసాకు 18,000 కోట్ల రూపాయలను అయితే కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. మరి ఇప్పటికే అసంపూర్తిగా ఆగిపోయినటువంటి రైతు భరోసా పైసలను విడుదల చేయడానికి ఇంత డబ్బులను కేటాయించిందని చెప్తూ ఉన్నారు. ఇంకా మనకు 6,000 కోట్ల రూపాయల వరకు కూడా జమ కావాలి. ఇప్పటి వరకు కేవలం 3 ఎకరాల వారికి 2,000 కోట్ల రూపాయలను మాత్రమే విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇక మనకు 3 ఎకరాల అంటే 4 ఎకరాల నుంచి కూడా పైసలు అయితే వేయాలి. మరి 4 ఎకరాల వారికి 24,000 రూపాయలు, 5 ఎకరాల వారికి 30,000 రూపాయలు, ఇలా పైసలు అనేది పెంచుకుంటూ పోవాలన్నమాట. మరి ఇక ఎంతమందికి వేయాల్సిందో కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఈ రైతు భరోసా పైసల విడుదలకు ఆమోదం అయితే తెలిపిందనమాట. ఈ యొక్క రైతు భరోసా పైసలు జమ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయి ఈ యొక్క 4 ఎకరాల నుంచి పైసలు విడుదల చేయడానికి డేట్ అనేది ఫిక్స్ చేసి మనకు నిధులు అయితే కేటాయించింది. దాదాపు ఈ 18,000 కోట్ల రూపాయలను విడుదల చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా అలర్ట్గా ఉండండి. మరి 4 ఎకరాలకు రేపు లేదా ఎల్లుండి నుంచి పైసలు వచ్చే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ముందుగా 4 ఎకరాల వారికి పైసలు వస్తాయి. తర్వాత 5 ఎకరాల వారికి పైసలు అయితే జమ చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా అలర్ట్గా ఉండండి. ఎవరైనా ఇంకా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా వెంటనే కూడా చేసుకోండి, మీకు పైసలు అప్పుడే పడతాయన్నమాట. మరి అంతేకాకుండా మనకు కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 19వ విడత 2,000 రూపాయలను అయితే విడుదల చేసింది. మరి 19వ విడత 2,000 రూపాయలు అయితే ప్రస్తుతానికి రైతులకైతే జమ అవుతూ ఉన్నాయి. మరి 19వ విడత కింద 2,000 రూపాయల పైసలు రావాలంటే మీరు ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకుని ఉండాలి. మరి ఎవరైతే ఈకేవైసీ చేసుకున్నారో వారికి మాత్రమే పైసలు వస్తాయన్నమాట. మరి చేసుకునే వారికి పైసలు వచ్చే అవకాశం లేదు. మరి పీఎం కిసాన్కు సంబంధించి కూడా మనకు ఈ యొక్క లబ్ధిదారులను చాలామందిని తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి 20 విడత పైసలు రాబోతున్నాయి త్వరలో. మరి 20 విడత పైసలు వచ్చేలోపు చాలామందిని తీసివేస్తారని కూడా సమాచారం అయితే ఉంది. ఇక ఎవరైతే ఈకేవైసీ చేసుకోలేదో వారందరినీ కూడా తొలగిస్తారని అప్డేట్ అయితే ఉందన్నమాట. మొత్తానికి ఈ పీఎం కిసాన్ విషయాన్ని పక్కన పెడితే రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి రైతు భరోసా కోసం కొన్ని లక్షల మంది రైతులు అయితే ఎదురు చూశారు. మరి వారికి ఎదురుచూపులుగా మిగలకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే 18,000 కోట్ల రూపాయలను కేటాయించింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. మిగిలినటువంటి ఎకరాలకు ఎవరికైతే డబ్బులు రాలేదో వారందరికీ కూడా ఇది భారీ అప్డేట్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి 4 ఎకరాలకు 24,000 రూపాయలు, 5 ఎకరాలకు 30,000 రూపాయలు, 6 ఎకరాలకు 36,000 రూపాయలు, ఇలా మనకు పెంచుకుంటూ పైసలు అయితే ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ బడ్జెట్లో ఇన్ని డబ్బులు అనేది కేటాయించిందనమాట. మరి మీకు ఎవరికైనా సరే ఇప్పటి వరకు విడుదల చేసినటువంటి 3 ఎకరాల పైసలు కనుక జమ కాకుండా ఉంటే మీరు వెంటనే ఏఈఓ గారిని కలవండి, లేకపోతే ఏఓ గారిని కలిసి ఈ యొక్క పైసలు ఎందుకు పడలేదు అనేది తెలుసుకోండి. మీరు ఎందుకు పడలేదో ఈ పైసలు అనేది తెలుసుకుంటే దాని ప్రకారం మీరు వివరాలని కూడా మరొకసారి కరెక్షన్ చేయించుకుంటే, అంటే మరొకసారి సరిచూసుకుంటే మీకు ఈ రైతు భరోసా పైసలు అయితే వచ్చేస్తాయన్నమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా సరిగ్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇలా ఎప్పుడైతే చెక్ చేసుకొని మీరు అలర్ట్గా ఉంటారో అప్పుడే మీకు ఈ రైతు భరోసా పైసలు అయితే వస్తాయన్నమాట. కాబట్టి సిద్ధంగా ఉండండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక పైసలు అయితే ఆగే పరిస్థితి అయితే ఉండదు. మరి ఇప్పటికే ఆగిన దానికి అసంపూర్తిగా ఆగిపోయినటువంటి నిధులు మాకు రైతులకు ఎంతో మేలు చేద్దామని చెప్పి మనం ముందుకైతే వచ్చాం. కానీ ఇక్కడ రైతులకు పైసలు అయితే ఇవ్వలేకపోయామని చెప్పారు. అలాగే ఎవరైతే సన్న వడ్లను పండిస్తున్నారో ఆ రైతులకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నట్లు కూడా ఇక్కడ మంత్రి గారు తెలియజేశారు. కాబట్టి ఇవంతా కూడా చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం. మరి తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పైసలన్నీ కూడా మీకు రావాలంటే ఈ వీడియోలన్నీ కూడా చూసి మీరు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని దాని ప్రకారం మీరు అలర్ట్గా ఉంటే మీకు ఈ రైతు భరోసా పైసలు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ని అయితే తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ పైసలు అయితే తీసుకోండి. ఇక తెలంగాణ ప్రభుత్వం అయితే మీకోసం సిద్ధంగా ఉంది. తప్పకుండా మీకు పైసలు అయితే వస్తాయన్నమాట. 4 ఎకరాలకు పైసలు అయితే ఇవ్వబోతుంది. మరి రెడీగా ఉండండి. పైసలు వస్తాయా రాదా అనేది చెక్ చేసుకోండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి అప్డేటు.
వీడియోను తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. తప్పకుండా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోండి. దయచేసి ఈ వీడియోలను ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా ఆపకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.